హలో, టైమ్ 10:25 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తావు ఇడియట్? పొద్దునే లేచి ఏం పీకాలి సుజీ డార్లింగ్? అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. చేసుకొని అత్తమామలు ఏడుస్తున్నారని పొద్దున్నే లేవటం, మొగ్గుడు ఆఫీస్కి పోయే వరకు అన్నీ సర్ది పెట్టడం, మళ్ళీ సాయంత్రం వాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ డిన్నర్ అయిన తర్వాత వాడికి మూడు తెప్పించి మంచం మీద దొరలడం. అంతేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? నీ దాంట్లో నోరు పెట్టలేమే బాబు. దేంట్లో? అంటే నీ నోట్లో నోరు పెట్టలేమే. అయినా ఒకడు మన వెనకాల తిరగడం, పొగడడం, ఆ ఆనందంతో మనం వాడిని లాలించి అలాగే వాడితో మంచం మీద దొర్లడం, ఆ ఆనందం నీకేం తెలుసే? దానికి పెళ్ళెందుకే నా బుజ్జి డార్లింగ్. వీక్డేస్లో ఆఫీస్లో, వీకెండ్స్లో పబ్స్లో అలాంటి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి మరీ దొరుకుతారు. నీ దానికి దూలెక్కువే, నీతో మాట్లాడలేము. నాలుకేగా? అవునవును, నాలుకే. నువ్వు ఒక్కదానివి సెన్సర్ వాళ్ళు ఫ్రీ చెయ్యేలా మాట్లాడతావు. ఆహా, నీకెలా అర్థమవుతుంది? సరే గాని రేపు మన సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు నైట్కే రిసార్ట్కి రీచ్ అవ్వాలి. అవును, రేపు జనతా కర్ఫ్యూ కదా, మనం ఈరోజు నైట్ వరకు రీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 30 minutesలో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపు. ఓకే దీపు, బాయ్. బాయ్ డార్లింగ్. హలో డేవిల్స్. హాయ్ సుజీ. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఈరోజు మిడ్నైట్ కల్లా మనం రీచ్ అయిపోవాలి. రేపు ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి అండ్ ఎల్లుండు అంటే 23rd మార్నింగ్ ఎవరి కొంపలికి వాళ్ళు రీచ్ అయిపోదాం. ఆ ఎంజాయ్ ఏంటో చెప్పమ్మా, మేం కూడా ప్రిపేర్ అవుతాం. ఏముంది, వండడం, తాగడం, తినడం, పడుకోవడం. హొసే సూజీ, నీకెప్పుడు పడుకోవడం మీదే ధ్యాస. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఇది కాదు, రేపు ఓన్లీ తినడం, తాగడం, ఎగరడం. ఎవ్వరి లోకలు ఉండద్దు, మధ్య ప్రపంచం. అన్ని మర్చిపోయి ఆడాలి, పాడాలి, తాగాలి. ఓకే, ఎస్. రేపంతా మనకి అన్ని నేను అరేంజ్ చేస్తాను, మీరంతా వచ్చేయండి. ఓకేనా? ఓకే. హే, 1 minute. వచ్చేటప్పుడు అందరూ ఒక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తీసుకురండి, స్విమ్ సూట్ తో సహా. ఓకే. దొంగతనం తగలై ఒక్కట్లేదు. ఏంట్రా అరుస్తున్నారేంట్రా? ఊర్లోకి పులి వచ్చినట్టుగా, పెరట్లోకి పాము వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా? ఎవడు దొంగ కాదురా? ఎవడు దొంగ కాదు? ఎవడరా దొంగ కాదు? యారా తాడి, నీ తల్లి మీద, చెల్లి మీద, ఆలి మీద, నీ అయ్యి మీద, ఇంటి మీద, పంట మీద, పాడి మీద, పశువు మీద, నీ బతుకు మీద, నీ మగతనం మీద ఒట్టే చెప్పరా? నువ్వు చిన్నప్పుడు బడిలో పలకలు బలపాలు దొంగతనం చేయలేదా? ఓరు బోడి, నువ్వు మీ అమ్మ పోపుల డబ్బాలో సిల్లర్ దొంగతనం చేయలేదా? యారా, నువ్వు మీ నాన్న పరసలో నోట్లు దొబ్బిలేదా? తెల్లతోలు, నువ్వు ఎంతమంది అమ్మాయిల మనసులు దోసుకోలేదురా? అవునరా బాడీ బిల్డర్, నువ్వెంతమంది అంకులు లేనప్పుడు ఆంటీల్ని మళ్ళీ మీసాలు తిప్పుతావు? రాయ్, నేను ఒక విషయం చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే. ద్వాపరయుగంలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ, చిలుపు దొంగ, చిట్టి దొంగ, చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టి చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదా. నేనేదో చిన్నపిల్లకి శాఖలెట్ ఇచ్చి మెడలో గొలుసు లాగేద్దామంటే అది శాఖలెట్ సప్ప నుంచి బేరమని అరిసింది. ఆయన గొలుసు కొట్టడానికి నేను వస్తే, నన్ను కొట్టడానికి మీరు వచ్చారా? అరే, కోటి విద్యలు కూటు కోసమేరా, ఇది కూడా అందులోకి విచ్చారా? దయచేసి నా దొంగతనం చేసుకున్నాను రా. చేసుకోండి అమ్మా, అది చేసుకున్నారా? రే మరి అంకులు వెళ్ళిపోయి ఉంటారా? నీకు మీసాలు తిప్పే టైం ఏం తెలియదు. ఇక అందరూ వెళ్ళండి వెళ్ళండి, చెప్పాను కదా, ఇది నా కాన్సెప్ట్. నాకు అవతల బోర్డు పనులు ఉన్నాయా, వెళ్ళొస్తా. అదే సరేనా? మళ్ళీ ఎవడరా పట్టుకోండి.